ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న ఈడీ, ఫెమా ఉల్లంఘనపై ప్రశ్నిస్తున్న ఈడీ. ఇవాళ విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన. మంత్రివర్గ విస్తరణలో ఏఐసీసీదే నిర్ణయం. అగ్రనాయకులు చర్చించుకుని నిర్ణయిస్తారన్న మహేష్ కుమార్ గౌడ్. ఫార్ములా హైదరాబాద్ను అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలబెట్టింది. కేసులు పెట్టినా బురద జల్లినా మంచి పనిని తొలగించలేరన్న కేటీఆర్. సరస్వతి గోదావరి పుష్కరాల నిర్వహణకు చేయూతనివ్వాలన్న మంత్రి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు శ్రీధర్ బాబు విజ్ఞప్తి. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు సమావేశం. జీఎస్డీపీ ఆదాయార్జన శాఖల అధికారులతో సమీక్ష. నకిలీ టికెట్లతో తిరుమల శ్రీవారి దర్శనం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అధికారులు. నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దొంగ దాడి. 6 చోట్ల గాయాలు. నిందితుడి కోసం పోలీసుల గాలింపు. సైఫ్ అటాక్ పై స్పందించిన సినీ ప్రముఖులు. దాడి వార్త కలిచివేసిందన్న ఎన్టీఆర్ మెగాస్టార్. ముగిసిన సంక్రాంతి సెలవులు. పల్లె నుంచి నగరానికి తిరుగు పయనమైన ప్రజలు. విజయవాడ హైదరాబాద్ రహదారిపై కిక్కిరిసిన వాహనాలు. ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఖమ్మం జిల్లా ముగ్గు వెంకటాపురంలో అరుదైన దృశ్యం. చంద్రబాబు, బాలకృష్ణ, కేసీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అభిమాని. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన కారు, ఓ మహిళ, చిన్నారి మృతి. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో చిరుత సంచారం. ఆందోళనలో ప్రజలు, రైతులు. కొండగావ్ జిల్లాలో భారీగా నక్సల్స్ డంపు స్వాధీనం. బార్మర్ తుపాకులు, టిఫిన్ బాంబులు, పేలుడు సామాగ్రి సీజ్. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఓ బార్లో 2 యువకుల హల్చల్. బిల్లు చెల్లించే విషయంలో సూపర్వైజర్పై తల్వార్తో దాడికి యత్నం. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట కలకోట్ల వద్ద రోడ్డు ప్రమాదం. పొగాకు కూలీ ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా 2 మృతి. తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత. 3 రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయాయన్న ఐఎండీ. మరో ఘనత సాధించిన భారత అంతరిక్ష సంస్థ. విజయవంతమైన స్పైడెక్స్ డాకింగ్ ప్రక్రియ. మదురై అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు. 2 రోజుల్లో 1 మృతి, 100 మందికి పైగా గాయాలు. ఆటగాళ్లు ఫిట్నెస్ పై బీసీసీఐ కీలక నిర్ణయం. మళ్లీ యోయో టెస్టులు నిర్వహించేందుకు ప్లాన్. ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్లో సత్తా చాటిన సింధు. యున్సుంగ్ పై గెలిచి ప్రీ క్వార్టర్లోకి దూసుకెళ్లిన స్టార్ షట్లర్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇజ్రాయెల్. గాజాపై పెద్ద ఎత్తున దాడి, పలువురు మృతి. లాస్ ఏంజల్స్ లో కొనసాగుతున్న కార్చిచ్చు. 90,000 ఇండ్లు దగ్ధం, 25 మంది మృతి.
లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు 470 పాయింట్లతో దూసుకెళ్తున్న సెన్సెక్స్